Braking is the most important thing in city rides. అండ్ బెంగళూరులో ఇప్పుడు కొత్త రూల్ ఏం చేశారంటే ఇతర ఫుట్పాత్స్ ఉంటాయి కదా, ఎక్కించకూడదు, 10,000 5,000 ఫైన్ వేసిండ్రు. అలా చెప్తున్నానా లేదా, ఇలా వచ్చిండు ఫుట్పాత్ నుంచి. ఏంట్రా ఎంత ట్రాఫిక్ ఉంది భయ్యా, సైడ్ సైడ్ దేంగే, జస్ట్ మిస్ కదరా. హలో నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. I hope you all are doing absolutely great. ఈరోజు కంటెంట్ ఏంటంటే, ఇట్స్ జస్ట్ గోయింగ్ టు బి అ సిటీ రైడ్ ఆన్ ఆర్ Z900. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది మనం సిటీ రైడ్ చేసి Z900లో, అండ్ అలాంటి సిటీ రైడ్ చూపించడం కూడా ఒక పెద్ద టాస్కే తెలుసా. మెన్యూరింగ్ అన్నీ చూపిస్తాను నేను ఈ వ్లాగ్లో. ఇంజిన్ బ్రేకింగ్ అని చేయకపోతే అంతే, ట్రాఫిక్లో చాలా వరకు యాక్సిడెంట్స్ అవుతాయి. ఇట్ ఫీల్ సో గుడ్ రైడింగ్ ఇన్ ద సిటీస్ విత్ దిస్ బైక్ అండ్ దిస్ వెదర్. ఓ, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ సిటీ రైడ్స్లో ఏంటంటే మిర్రర్లు చూడడం. ఎవరు ఎక్కడి నుంచి వస్తారో ఎప్పటికీ తెలీదు, అండ్ కాన్షియస్నెస్ ఎక్కువ ఉండాలి. ఇట్స్ జస్ట్ ద వే యూ కంట్రోల్ యువర్ బైక్ అండ్ డూ ద డౌన్ షిఫ్టింగ్, రెవ్ మ్యాచింగ్, ఇవన్నీ మ్యాటర్ అవుతాయి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ బ్రేక్స్ పైన రిలై అవ్వలేము. బ్రేకింగ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ సిటీ రైడ్స్. ఓ ఏంటి, ఈరోజు నేను వచ్చిన తక్షణం అన్ని సిగ్నల్స్ పడిపోతున్నాయి గ్రీను. 170 సెకండ్సా, గ్రేట్ రా. యాక్చువల్లీ బెంగళూరు పీక్ ట్రాఫిక్ ఇంకా దారుణంగా ఉంటుంది. ఏంటో నేను ఎంత త్వరగా ఎట్ సైడ్ వచ్చేసిన. అండ్ whoever are watching my vlogs, don't try to replicate it. Just enjoy the ride and learn from the engine braking. And I would suggest you all to learn engine braking as much as possible. ఎందుకంటే 70% ఇంజిన్ బ్రేకింగ్ పైన రిలై అవ్వాలి, 30% బ్రేక్స్ పైన రిలై అయినప్పుడు ఏమవుతుందంటే యూ విల్ హ్యావ్ కంట్రోల్ ఓవర్ ద బైక్, అండ్ యాక్సిడెంట్స్ అవాయిడ్ చేసేది 90% అవాయిడ్ చేస్తారు ఇంజిన్ బ్రేకింగ్ నేర్చుకున్నారనుకోండి. అండ్ maneuvering this bike in cities is actually really good. చూడండి ఎంత ఈజీగా వెళ్ళిపోతాము. అండ్ బెంగళూరులో ఇప్పుడు కొత్త రూల్ ఏం చేశారంటే ఇతర ఫుట్పాత్స్ ఉంటాయి కదా, ఎక్కించకూడదు, 10,000 5,000 ఫైన్ వేసిండ్రు. అలా చెప్తున్నానా లేదా, ఇలా వచ్చిండు ఫుట్పాత్ నుంచి. వీళ్ళకి ఎంత ఫైన్లు పెంచినా కూడా ఫరక్ పడదు అనుకుంటా. ఏం చేద్దాం చెప్పండి, ఇలాంటి వాళ్ళని మార్చలేము. చాలా వరకు ట్రాఫిక్ రూల్స్ స్ట్రిక్ట్ చేసిండ్రు బెంగళూరులో. అండ్ ఎవరెవరు వీకెండ్ రైడ్స్ చేస్తారో బెంగళూరులో, టోల్స్ దగ్గర అంతా స్పీడ్ క్యాంప్స్ పెట్టున్నారు. అంటే మోస్ట్లీ దేవనహల్లి సైడు. మనమేమనుకుంటాం అక్కడ వెళ్ళి స్లో చేసుకుందామని, లేదు, మధ్య మధ్యలో పోలీసులను పెట్టేసి వాళ్ళు రికార్డ్ చేసే స్పీడు దగ్గరికి వచ్చినప్పుడు మీరు స్లో చేసుకున్నా కానీ ఆపేవాళ్ళు. రియాక్షన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ వస్తాయి. జస్ట్ స్లిప్ ఆన్.
క్రేజీ రియాక్షన్స్ అబ్బా. ఇంకా ఫుల్ సిస్టమ్ వేపిస్తే దీని పరిస్థితి ఏంటి రియాక్షన్స్కి? ఈ సాటర్డే సండే వస్తే చాలు బెంగళూరులో కపుల్సే కనపడతారు కదరా. ఓ ట్రైన్ వెళ్తున్నట్టుంది పైన. ఇలాంటి వాళ్ళు ఉంటారు ఆని ముత్యాలు. హెల్మెట్ లేదు, పిల్లోడికి హెల్మెట్ లేదు. మరి అట్లీస్ట్ పిల్లోని బయటకు తీసుకొచ్చినప్పుడు వేసుకోండిరా హెల్మెట్. ఎందుకురా? ఏంట్రా ఎంత ట్రాఫిక్ ఉంది? యాక్చువల్లీ ఎండ లేదు కాబట్టి పర్లేదు. ఎండ ఉంటే పైన హీటు కింద హీటు చచ్చిపోతాం. ఏమో కలిసి వస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్లో తప్ప నేను బ్రేక్స్ వాడేదే లేదు. పోండ్రా పోండ్రా పోండ్రా, కొంచెం వదిలేస్తే నేను వెళ్ళిపోతా భయ. భయ భయ సైడ్ సైడ్ దేంగే. ఓ జస్ట్ మిస్ కదరా. ఎంత నింబల్ ఉందంటే చూడండి, ఆ గ్యాప్లో మనం వచ్చేస్తాం అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి. ఐఎమ్ ఆల్రెడీ స్వెటింగ్ ఇన్ సైడ్. హూడీ వేరే వేసుకొని వచ్చినా బయటికి చెమట కారిపోతుంది లోపల. బయట హీట్ లేకపోతే ఏం చెప్పండి, బండ్లు హీట్ ఉంది కదా, అవి చాలు. బాబా బాబా, ఏం ఎంజాయ్మెంట్ ఉంటుంది ఇలా ట్రాఫిక్లో రైడ్ చేయాలంటే. అంటే ఎప్పుడు ఎంజాయ్మెంట్ ఉంటుంది అంటే ఒకే ప్లేస్ దగ్గర ఆగిపోము కదా, అప్పుడు ఆగిపోతేనే టార్చర్. ఆ ఎండకి బండ్ల హీట్కి నరకం చూస్తాం అనుకోండి. అండ్ యా, నా జీడీ మోడిఫికేషన్స్ ఇంకా నాకు తెలిసి స్టార్ట్ అవుతుంది. కీప్ మై ఛానల్ సబ్స్క్రైబ్డ్ ఫర్ ద జీటీ మోడిఫికేషన్ సిరీస్. I got an exhaust, I installed it, I did not vlog on that. సర్వీస్ నుంచి తీసుకొచ్చిన, నేను లాస్ట్ వ్లాగ్లో చెప్పినట్టున్నా సర్వీస్ 10 days అవుతుందని. యాక్చువల్లీ వాడు ఆ పార్టే రీప్లేస్ చేయలేదు, రీప్లేస్ చేస్తా అని చెప్పి. గ్యాస్ కిట్ ప్రాబ్లం ఉండే, ఆ గ్యాస్ కిట్ చేంజ్ చేసి ఇస్తానని చెప్పిండు. లాస్ట్కి లేదు సార్ అలాగే రెడీ చేసి ఇచ్చిన, తీసుకెళ్ళండి ఏం ప్రాబ్లం రాదు అన్నాడు. నేను మళ్ళీ చెప్పిన, మళ్ళీ ఏమైనా ప్రాబ్లం వస్తే అప్పుడు చెప్తా మీకు అని. లేదు లేదు సార్ ఏం ప్రాబ్లం రాదు అని చెప్పిండ్రు. సో లెట్స్ సీ.
That's how simple it is to maneuver in the cities. నైంటీ పర్సెంట్ బ్లాగ్స్ నావి హైవేస్లోనే ఉంటాయి. ఎప్పుడో సిటీస్లోకి వచ్చేది నేను. సో సిటీస్లోకి వచ్చినప్పుడు బ్లాగ్తో బంతా హై అనా, అందుకే ఈసారి సిటీలో బ్లాగ్. రైడింగ్ మోడ్ వచ్చేసి రైడర్ మోడ్లో ఉంది కానీ బట్ పవర్ మాత్రం లోలోనే పెట్టున్నా. హై పవర్ సిటీస్లో తోలినారు అనుకోండి అంతే, మీరు క్లచ్ వదలంగానే ఫ్రంట్ వీల్ వేస్తుంది. సో దట్స్ నాట్ ఎ గుడ్ థింగ్ టు డూ. బండి తెచ్చినప్పుడు ఇక్కడే పూజ చేయించింది నేను. వావ్, చెమట కారిపోతుంది. హే ఏడు దాకా ఉందా అబ్బా, నెక్స్ట్ లెవెల్ టార్చర్ ట్రాఫిక్లో ఉంటే. ఇప్పుడు చాలా ఉండే ట్రాఫిక్ అక్కడ. సో ఐ గెస్ దిస్ వ్లాగ్ మైట్ బి షార్ట్. Just see it like a casual vlog. అప్పుడప్పుడు సిటీలోకి తిరుగుతుండాలబ్బా. అండ్ ఐఎమ్ ఎక్సైటెడ్ టు పుట్ ఆన్ ఫుల్ సిస్టమ్ ఆన్ దిస్ బైక్. ఐ డోంట్ నో హౌ లౌడ్ ఇట్ విల్ సౌండ్, ఎంతవరకు మైక్ సెటప్ అంతా జస్టిఫై చేస్తుందో తెలియదు కానీ బట్ ఐ రియలీ వాంట్ టు ఎంజాయ్ ద సౌండ్. గేర్ లివర్కి ప్రోటేప్ది షూ ప్రొటెక్టర్ తీసుకున్నా. అట్లీస్ట్ ఫ్రమ్ నౌ ఆన్ ఐ ట్రై టు ప్రొటెక్ట్ మై షూస్ ఫ్రమ్ ద మార్క్ ద గేర్ లివర్ లీవ్స్. So I guess with this I'll end my vlog here. If you like the video, do like, share and subscribe to my YouTube channel. And ఎవరెవరికి ఇంజిన్ బ్రేకింగ్ తెలుసుకోవాలని ఉందో వాళ్ళందరూ నా వ్లాగ్స్ ఆల్రెడీ చేస్తున్నా, సో అది చెక్అవుట్ చేయొచ్చు. నా జీటీలో చేస్తున్నా వ్లాగ్. I'll put it on the I screen. I'll put it on the I button so that you can check that out. So yeah, thank you for watching. Bye.